బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. అబ్బా, బీదలంటే అన్నానికి లేనివాళ్ళని కాదు, ఆధ్యాత్మికంగా లేనివాళ్ళు, తమ లేమిని గుర్తించిన వాళ్ళు, వాళ్ళతో అన్నాడు ఆ మాట. అంతేగాని బీదలందరూ పరలోక రాజ్యం వస్తారని కాదు. బీదలై ఉండి దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు, బీదలై ఉండి నాస్తికులు ఉన్నారు, బీదలై ఉండి దేవుణ్ణి అసభ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వస్తారా? కానీ ఇక్కడ చెప్పినటువంటి బేదరికం ఏది? ఆధ్యాత్మిక బేదరికం. ఇందులో రెండు భాగాలు చెప్పాను. ఒకటి శారీరక బేదరికం, రెండు ఆధ్యాత్మిక బేదరికం. ఈ ఆధ్యాత్మిక బేదరికంలో కూడా రెండు విషయాలు. ఒకటి పరలోక రాజ్యం చేరడానికి మన దగ్గర స్తోమత, రెండోది క్రీస్తుకు సాక్షిగా నిలబడటానికి మన దగ్గర స్తోమత. పరలోకం చేర్చడానికి ఎవరి స్తోమత మీద ఆధారపడి